Hello my dear student. Today I discuss about present I have explained integration by parts. Integration by parts very important problem. Any integral problem is given two different types of functions. Okay? How to integrate? Okay? అంటే రెండు రకాల అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నట్లయితే దాన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా అప్లై చేయాలి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మనకు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. సో హౌ టు అప్లై ఇంటిగ్రేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ you know already explained the concept in formulas. ఓకే, మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు మరి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎట్లా అప్లై చేయాలి అంటే యు సీ ద ఫార్ములా ఏంటంటే దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ integral g of x dx whole dx. This is the formula. అంటే ఏమి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే టూ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ విధంగా రాసుకోవాలి, బయట పెట్టుకోవాలి ఇంటిగ్రేషన్కి. ఓకే, జీ ఆఫ్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారు, మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేయాలి, జీ ఆఫ్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఆ రెండు సింప్లిఫై చేయాలి. ఆ టూ ఫంక్షన్స్ సింప్లిఫై చేసిన తర్వాత మరీ ఇంటిగ్రేషన్ చేయాలి. చేస్తే ఫైనల్గా మనకి సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ప్లస్ సి. నెక్స్ట్ వీటిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక నోట్ గుర్తుంచుకోండి. నోట్ ఏంటంటే మీరు ఇక్కడ ఐలేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏమిది ఐలేట్. ఐలేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐలేట్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ? ఐ అంటే యు సీ ద ఐ. ఐ అంటే ఇన్వర్స్ అనమాట. ఐ అంటే ఏమి, ఇన్వర్స్. ఐ అంటే ఏమి ఇక్కడ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కానీ, కాస్ ఇన్వర్స్ ఎక్స్, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇన్వర్స్ ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. సో ఐ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్స్. ఎల్ అంటే లాగ్ ఎక్స్. ఎల్ అంటే ఏమి ఇక్కడ లాగ్ ఎక్స్. ఏ అంటే ఆల్జిబ్రిక్ అంటే ఎక్స్లు కానీ ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ క్యూబ్లు ఇలాంటివన్నీ వస్తాయి కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలాంటివన్నీ కూడా. అలాగే అర్థమెటిక్ అంటే 1 2 3లు కూడా, అంటే కాన్స్టెంట్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని ఏమంటారంటే ఏ ఫ్యామిలీకి సంబంధించి. టీ అంటే ట్రిగనోమెట్రిక్. టీ అంటే ఏమి ఇక్కడ ట్రిగనోమెట్రిక్. ట్రిగనోమెట్రిక్ అంటే ఏమి, ఇక్కడ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, ట్యాన్ ఎక్స్, సికెంట్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఈ పవర్ ఎక్స్ కావచ్చు లేదా ఏ పవర్ ఎక్స్ కావచ్చు, ఇలాంటివి. ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం గుర్తుపెట్టుకొని వీటిని ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది జీ ఆఫ్ ఎక్స్ ఏది మనము డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసిన తర్వాత ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఏంటి ఇక్కడ ఐలేట్ అనే నోట్ గుర్తుపెట్టుకోవాలి. ఐ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ఎల్ అంటే లాగరిథమిక్ లాగ్ ఎక్స్. ఏ అంటే ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఆల్జిబ్రిక్ అంటే అర్థమెటిక్. టీ అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇలాంటివి. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్, ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్. ఇలాంటి ఫంక్షన్స్ టూ ఫంక్షన్స్ అంటే మనకి ఇవి రెండు వల్ల ఇవ్వచ్చు ఇక్కడ, లేదంటే ఇది ఇది ఇవ్వచ్చు, లేదా ఇది ఇది ఇవ్వచ్చు, లేదా ఇది ఇది. అంటే ఈ లెటర్స్లో ఏవైతే ఉన్నాయో ఏవొకటి టూ ఫంక్షన్స్, టూ లెటర్స్కి సంబంధించిన ఫంక్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఐలెట్ అనేది ఒక ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ ప్రకారం మనము ఈ ప్రాబ్లం అనేది ఇంటిగ్రేట్ చేయాలి. చేస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, యు సీ ద మనకు ప్రాబ్లం ఎలా మనము అరేంజ్ చేయాలో చూద్దాం. ప్రాబ్లం ఎలా ఇస్తాడో దాన్ని మనం ఈ విధంగా ఎలా అరేంజ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
చూద్దాం మనకి ప్రాబ్లం ఎలా ఇస్తాడు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాబ్లం అనేది ఇలా ఇచ్చాడు అనుకున్నాం. e పవర్ x ఇంటూ ఎక్స్ డిఎక్స్, e పవర్ x ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి e పవర్ x ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, x ఈజ్ ద ఆల్జిబ్రిక్ ఫంక్షన్ లేదా అర్థమెటిక్ ఫంక్షన్. అంటే x అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే e పవర్ x అనేది ఏమికి సంబంధించింది? ఈ ఫ్యామిలీకి సంబంధించింది కదా, ఈ ఫ్యామిలీకి సంబంధించింది. అంటే ఇది ఈ ఫ్యామిలీ. x అనేది ఏమి? ఆల్జిబ్రిక్. ఆల్జిబ్రిక్ అంటే ఏ ఫ్యామిలీకి సంబంధించింది, ఏ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఓకే, ఈ టూ ఫంక్షన్స్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది జీ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ టూ లెటర్స్లో ఏ లెటరు ఈ వర్డ్లో ఫస్ట్ వస్తుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి, రిమైనింగ్ దాన్ని జీ ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి. సో కాబట్టి ఈ టూ లెటర్స్ ఏ లెటర్ ఈ వర్డ్లో ఫస్ట్ వస్తుంది మనకు చూడండి. ఇక్కడ మనకు చూడండి ఐ తర్వాత ఎల్ వస్తుంది, ఎల్ తర్వాత ఏ వస్తుంది, ఏ తర్వాత టీ వస్తుంది, టీ తర్వాత ఈ వస్తుంది. సో కాబట్టి మనకు ఏ అనే టర్మ్ ఫస్ట్ వస్తుంది, ఏ అనే టర్మ్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఈ అనేది తర్వాత వస్తుంది. సో కాబట్టి ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, రెండోది జీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద గివన్ ఫార్ములా. సో మనకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం మనకు ఎక్స్. సో కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy dx of f of x, dy dx of f of x. Okay, ఇంటిగ్రల్ g of x అంటే ఏమి అనుకో e పవర్ x dx హోల్ dx. జస్ట్ నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్ ఏ ఫంక్షన్ తీసుకొని వచ్చి మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, దాని తర్వాత సొల్యూషన్ ఎక్స్ ఇది రాసేస్తావు. ఈ పవర్ ఎక్స్ అంటే ఏమి? ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఈ పవర్ ఎక్సే వస్తుంది. మైనస్ ఇంటిగ్రల్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమి? డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి? 1. సో కాబట్టి 1. ఓకే, ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? ఈ పవర్ ఎక్సే వస్తుంది. సో ఈ పవర్ ఎక్స్ ఇది dx, that is equal to x e power x minus 1 into e power x అంటే ఏమి? 1 into e power x అంటే e power x. 1తో ఏ ఫంక్షన్ మల్టిప్లై చేసినా అదే ఫంక్షన్ వస్తుంది. సో కాబట్టి 1 into e power x అంటే e power x. సో ఇంటిగ్రల్ e power x dx, that is equal to x e power x. e power x ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు? e power x వస్తుంది. కాబట్టి e power x plus c. ఈ పవర్ ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలంటే ఈ హైలైట్ అనేది మనం గుర్తుపెట్టుకొని తర్వాత ప్రాబ్లం అనేది చేసుకుని రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం మీకు చేస్తాను, చేస్తే మీకు పూర్తిగా దారిలో పడతారు. ఓకే, చూడండి ఇక్కడ మనకి అనదర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. హౌ టు అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిసైడ్, యూ టేక్, యూ నో ఐలెట్. ఓకే, సో కాబట్టి ఐలెట్ ప్రకారము దీనిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిసైడ్ చేయాలి. సో ఐలెట్ అంటే ఏమి? ఎక్స్ అంటే ఏమి? ఆల్జిబ్రిక్ కదా. ఎక్స్ అనేది ఏమి ఇక్కడ? ఆల్జిబ్రిక్. సైన్ ఎక్స్ అంటే ఏమిది? ట్రిగనామెట్రిక్ కదా. ఎక్స్ అంటే ఆల్జిబ్రిక్ ఫ్యామిలీ, సైన్ ఎక్స్ అంటే ట్రిగనామెట్రిక్ ఫ్యామిలీ. సో ఈ టూ లెటర్స్ ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది ఐలెట్లో? సో ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్, టీ ఈజ్ ద సెకండ్ లెటర్. టీ ఈజ్ ద సెకండ్ లెటర్. ఏదైతే ఫస్ట్ వస్తుందో ఈ ఏ అనేది కదా ఇక్కడ ఫస్ట్ వచ్చే లెటరు. సో కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. దెన్ ఆఫ్టర్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఫార్ములా. ఓకే, సో దీనిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి? ఎక్స్
into sin x dx minus d by dx of f of x integral g of x dx whole dx. Okay, just f of x g of x minus bracket integral d by dx of x sin x integral sin x dx whole dx. Okay, f of x ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే x sin x ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ cos x మైనస్ ఓకే x ని డెరివేటివ్ చేయండి డివైడ్ x ఆఫ్ x ని డెరివేటివ్ చేస్తే 1. ఓకే sin x ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మైనస్ cos x dx. ఓకే dx రాసుకోండి. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x cos x. ఓకే చూడండి ఈ మైనస్ ప్లస్ 1 ఇంటూ cos x అంటే cos x. మరి ఇంటిగ్రేషన్ ఉంది కదా ఇక్కడ cos x ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు sin x ప్లస్ c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. చూద్దాం అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇంటిగ్రల్ x ఇంటూ tan inverse x dx. x ఇంటూ tan inverse x dx. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది ఆల్జిబ్రిక్ అవుతుంది, ఇది ఇన్వర్స్ అవుతుంది. ఏమొస్తుంది మనకి అది ఇన్వర్స్. సో ఈ 2 లెటర్స్ ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది మనకు ఐ అనే ఫస్ట్ లెటర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ లెటర్, ఇది ఆల్జిబ్రిక్ అనేది సెకండ్ అవుతుంది కదా, ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఈ 2 లెటర్స్ ఐ ఫస్ట్ వస్తుంది వర్డ్లో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy dx of f of x tan inverse x integral g of x x dx whole dx. Okay, f of x integral g of x dx minus integral dy dx of f of x integral x dx whole dx అంటే g of x. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసినప్పుడు ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ పవర్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉందా లేదా. సో ఇది ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 tan ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డివైడ్ ఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏమి 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్. ఇంటిగ్రేట్ చేస్తే ఏమి ఎక్స్ పైన పవర్ 1 కదా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 బై 2 ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 x square 1 plus x square dx. ఓకే x square dx. ఓకే చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ఇక్కడ డిగ్రీ కింద x స్క్వేర్ ఉంది, పైన x స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. ఏం చేస్తామంటే జస్ట్ ప్లస్ 1 అనేది ఒకటి యాడ్ చేసి డినామినేటర్లో ఎక్స్ట్రాగా ఒక 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేయండి, ఒక 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే అప్పుడు ఏమొస్తుంది మనకు, సో ఇది x స్క్వేర్ బై 2 x square by 2 tan inverse x minus 1 by 2 ఇది సపరేట్ చేసుకోవచ్చా, x square plus 1 by 1 plus x square plus 1 by 1 plus x square minus 1 by 1 plus x square dx. జస్ట్ మనం ఏం చేసాము, ఒక 1 యాడ్ చేసి 1 సపరేట్ చేసాం. అప్పుడు క్యాన్సిల్ అవుతుందా, 1 plus x square 1 plus x square క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏమొస్తుంది మనకు x square by 2 tan inverse x minus 1 by 2 ఇది క్యాన్సిల్. ఓకే సో కాబట్టి ఇంక 1 ఉంటుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతే ఏమి 1 అవుతుంది. సో 1 ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు x వస్తుంది మైనస్
1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మరి ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఫార్ములా tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద సొల్యూషన్. లేదంటే డైరెక్ట్గా -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే కాట్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ ప్లస్ పెడితే కాట్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు, లేదంటే tan ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా పర్వాలేదు. ఓకే, సో ఈ విధంగా మనము ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే ఫార్ములా అనేది మనము యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి మీరు చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. మీకు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తూ వస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మెథడ్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for the another method. Okay, thank you.